శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మములో వేదకాలము నుండి నేటి వరకు ఎందరో ఋషులు ఉన్నారు, ఎందరో కవులు ఉన్నారు. ఋషులందరూ కవులు కాకపోవచ్చు, అలాగే కవులందరూ ఋషులు కాకపోవచ్చు. కానీ ఋషులు కవులు అయినవారు కూడా కొందరు ఉన్నారు. వారిలో అగ్రతాంబూలాన్ని పొందినటువంటి మహర్షులు, మహాకవులు ఇద్దరు. వారెవరో కాదు, వాల్మీకి మహర్షి ఒకరు, వ్యాస మహర్షి ఒకరు. ఋషి అంటే ఏమిటి అంటే, మానవ జీవితానికి గమ్యమేదో, మానవ జీవితానికి సార్థకత ఏదో దాన్ని దర్శించిన వాడే ఋషి. ఆ దర్శించిన దానిని మరలా లోకానికి వర్ణించి చెప్పగలిగిన వాడే కవి. అందుకే పెద్దలు దర్శనాత్ ఋషి వర్ణనాత్ కవి అన్నారు. అయితే మనందరము కూడా నిరంతరము ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము కదా, అంటే దర్శిస్తూ ఉంటాము కదా. ఆ చూసిన దానిని మరలా చెబుతాము కదా, అంటే వర్ణిస్తూ ఉంటాము కదా. మరి మనము మానవులము ఎందుకు అయ్యాము, వారు ఋషులు ఎందుకు అయ్యారు అనేది ప్రశ్న. అయితే మనది దర్శనమే అయినప్పటికీ ఈ దర్శనానికి వ్యాప్తి లేదు. అంటే దేశములో, కాలములో, వస్తువులో ఎక్కడికి అక్కడ పరిమితమైనదే కానీ సర్వతోముఖమైనది కాదు, పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులతో సహా. అందుకే మనందరము మానవ మాతృలము అయ్యాము. అయితే ఈ మానవ జాతిలోనే పూర్వజన్మ సుకృతము వలన కానీ, వర్తమాన కృషి వలన కానీ ఈ 3 పరిధులు దాటిపోగలిగిన వారు మరలా దిగి వచ్చి ఆ చూచిన సత్యాన్ని లోకులకు చాటి చెప్పగలిగిన వారు ఎవరో వారే ఋషులు, వారే కవులు. అటువంటి వారిలో అగ్రతాంబూలము పొందిన మహర్షులైనా మహాకవులైనా ఆ ఖ్యాతి వారిద్దరికే దక్కుతుంది. వారిలో ఒకరు శ్రీమద్ రామాయణ కర్త వాల్మీకి మహర్షి అయితే, మరొకరు మహాభారత కర్త వేదవ్యాసుల వారు. వారు రచించిన ఈ 2 ఇతిహాసాలలో ఎన్నో కథా సన్నివేశాలు, ఎన్నో పాత్రలు ఉన్నాయి కదండి. మన దైనందిన జీవితంలో నిత్యము ఇవన్నీ మనము చూస్తూ ఉన్న సన్నివేశాలే కదా. మరి వాటి యొక్క గొప్పతనం ఏమిటి అనవచ్చు. అయితే చతుర్విధ పురుషార్థాలుగా చెప్పుకునే ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో అర్ధకామాలు అనేవి ఐహికము అంటారు. ఈ పాత్రలు, ఈ సన్నివేశాలు, మన జీవితంలో మనకుండే అనుభవాలు కూడా అర్ధకామాలకే పరిమితము. అందువలన ఇవి చాలా తగ్గు రకమైనవి. చతుర్విధ పురుషార్థాలలో ఈ 2 ఐహికమైతే మరొక 2 ధర్మము, మోక్షము, ఈ 2 ఆముష్మికమైనవి. ధర్మం అంటే 2 ఇందులో కలిసి వస్తాయి. ఎలాగంటే ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని పెద్దలు 2గా విభజించారు. ప్రవృత్తి ధర్మం అంటే లోక వ్యవహారములో తల దూర్చడం, నివృత్తి ధర్మం అంటే లోకాతీతమైన తత్వాన్ని అన్వేషిస్తూ పోవడము. ప్రవృత్తి ధర్మం ఏం చేస్తుంది అంటే మంచి చెడ్డ రెండింటినీ బయటపెట్టి అందులో చెడ్డను విడిచి మంచిని ఆచరిస్తూ పొండని బోధిస్తుంది. నివృత్తి ధర్మం ఏమి చేస్తుందంటే దీనికంతటికీ మూలభూతమైనటువంటిది ఏదో దాన్ని పట్టుకొని దాని యొక్క విభూతిగా ఈ సమస్తాన్ని చూడండి అని ఉపదేశం చేస్తుంది. ఈ నివృత్తి ధర్మాన్నే మోక్షమని, ఆ ప్రవృత్తి ధర్మాన్నే కేవలము ధర్మమని తరువాత వ్యవహరిస్తూ వచ్చారు. అయితే జీవిత గమ్యాన్ని చేర్చే సాధనాలు మాత్రము ధర్మ మోక్షాలే. కాబట్టి వాటిని బోధించడమే కర్తవ్యంగా భావించారు మహర్షులు. మరి ఈ కథలు, పాత్రలు, సన్నివేశాలు ఇవన్నీ ఎందుకు అంటే ఆ ధర్మ మోక్షాలని బోధించడానికి ఆలంబనగా, వీటిని ఒక సామగ్రిగా ఉపయోగించడం కోసమే. అయితే వాల్మీకి మహర్షి అందించినటువంటి రామాయణము ధర్మ ప్రధానమైనదైతే వ్యాస మహర్షి అందించినటువంటి మహాభారతము మోక్ష ప్రధానమైనది. రామాయణములో ధర్మానికి ప్రతీక రాముడైతే
మహాభారతములో మోక్షానికి ప్రతీక సింబల్గా కృష్ణుడు. ఈ ఇద్దరి పాత్రల ద్వారా మనకి ధర్మ మోక్షాలని రామాయణములో భారతములో వాల్మీకి వ్యాస భగవానులు అందించారు. అయితే మానవులుగా వారు చెబితే అది అంతగా హత్తుకోదు. కాబట్టి ఆ భగవానుడి ద్వారానే అందచేస్తే లోకులందరూ భయభక్తులతో ఉంటారు. అందుకే మాధవుణ్ణి మానవుడి స్థాయికి దించి తీసుకువచ్చి ఒక మహర్షి అంటే వాల్మీకి మహర్షి రామావతార రూపంగా, ఇంకొక మహర్షి వేదవ్యాసుల వారు కృష్ణావతార రూపంగా మన ఎదుట నిలిపి వారి నోటినే ఆ రెండు పురుషార్థాలు అనగా ధర్మ మోక్షాలని అందించారు. రాముడు ధర్మం అనేది లోకానికి బోధిస్తే కృష్ణుడు మోక్ష స్వరూపాన్నే ఉపదేశిస్తూ వచ్చాడు. ఈ విధంగా ఆ రామకృష్ణులు ఇద్దరు రెండు పురుషార్థాలను పంచుకొని మనకు చెప్పినప్పటికీ అక్కడ కూడా ఒక చమత్కారం ఉంది. అదేమంటే కృష్ణుడు మోక్ష పురుషార్థాన్ని ఉపదేశించిన అందులో ధర్మం కూడా తొంగి చూస్తుంది. రాముడు ధర్మాన్నే చాటి చెప్పినా మోక్ష పురుషార్థం కూడా అక్కడక్కడ గుప్తంగా ధ్వనిస్తూనే ఉంటుంది. కృష్ణుడు చేసిన బోధే భగవద్గీత లేదా ఈశ్వర గీత లేదా కృష్ణ గీత అని కూడా అనవచ్చు. రాముడు చేసినది రామగీత. మరి రాముడు ఎక్కడ ఈ బోధ చేశాడు అంటే అధ్యాత్మ రామాయణములో రాముడు లక్ష్మణుడికి చేసిన ఉపదేశము. దీనినే రామగీత అంటారు. అంతేకాకుండా రామాయణములోనే రాముడు రెండు సన్నివేశాలలో గొప్ప సందేశాన్ని అందించాడు. ఒకటి అయోధ్యకాండలో, మరొకటి కిష్కింధాకాండలో. ఇవి కూడా చాలా గుప్తంగా అందించినటువంటివి. రాముడు కృష్ణుడిలాగా హడావుడి చెయ్యడు, అల్ప సంతోషి. కృష్ణుడు చెప్పిందే చెబుతూ వెళ్తాడు. అందుకే కృష్ణ గీత అంత పెద్దదై 18 అధ్యాయాల్లో వచ్చింది. ఈ మొత్తమంతా చెప్పినది ఒకటి కర్మయోగము, మరొకటి జ్ఞానయోగము. అవి కూడా పైకి రెండుగా కనిపించిన ఆంతర్యములో ఒకే ఒక యోగమని చివరకు కృష్ణుడు తేల్చి చెబుతాడు. మరి ఈ రామగీత అటువంటిది కాదు. మరి ఎటువంటిది అంటే మానవ జీవితానికి ఉంటూ ఉండేటటువంటి సమస్య ఏమిటో, దానికి పరిష్కారము ఏమిటో అన్ని కోణాల నుంచి పరిశీలించి మూటకట్టి మనకు చాలా క్లుప్తంగా రాముడు అందించినటువంటిదే రామగీత. అటువంటి రాముని కృష్ణుని మనందరి ద్వారా నిరంతరము స్మరింపచేయుటకు అవకాశము కల్పించినటువంటి వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, వారిద్దరికీ ప్రపంచం మొత్తం అంతా, మానవ జాతి అంతా నిరంతరము రుణపడి ఉంటుంది. కారణం ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను రామాయణములో మహాభారతములో ఇరువురు అందించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.